కొంతమంది కామ్గా ఒక మాట అన్నా కామ్గా విని వెళ్ళిపోతారు. ఇంకొంతమంది అదే కోపం అదే లెవెల్లో ఉంటే ఫోన్లో, ఇంట్లో అద్దాలు, కుర్చీలో, టీవీలో పగిలిపోతూ ఉంటుంటాయి. ఆ బిహేవియర్కి భారీ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది ఇంట్లో. ఆ యుద్ధ వాతావరణాన్ని కొంతమంది ఆపలేం. ఇది ఒకసారి అవుతుందంటే అలా కాదు. ఏ చిన్న ఇష్యూ వచ్చినా కోపం తారాస్థాయికి వెళ్ళిపోయి మనుషులు పానిక్ సిచ్యుయేషన్లోకి తీసుకెళ్తారు. ఇప్పుడు వీళ్ళని కదిలిస్తే అన్న భయం వచ్చేస్తుంటుంది, ఎస్పెషల్లీ వైఫ్కి. కొంతమంది చూస్తే నేను హ్యాండిల్ చేసుకోవాలి, ఇది ఎలా తగ్గించుకోవాలి, నేను ఎలా మారాలి అనేది ఆలోచించినప్పుడు తీసుకోగలిగి ఎగ్జాక్ట్లీ అంతే. తప్పితే నువ్వు అలా నన్ను రెచ్చగొట్టావు కాబట్టి నేను పగలగొట్టాను, నువ్వు ఆ మాట అన్నావు కాబట్టి నాకు కోపం వచ్చింది అని ఎదుటి వ్యక్తి మీదే బ్లేమ్ పెట్టి డిఫెండ్ చేసుకుని నా వైపు తప్పేమీ లేదు, నువ్వు అది అనుకుని ఉంటే నాకు ఇంత కోపం వచ్చేది కాదు కదా, నువ్వు అక్కడతో నువ్వు ఆపేసి ఉంటే ఆ క్షణంలో నేను ఇంత రెచ్చిపోయేవాడిని కాదు కదా అన్న వాళ్ళని మార్చలేదు. ఆమె అన్నా నేను రెచ్చిపోతున్నాను అంటే దేర్ ఈజ్ సంథింగ్ ఐ నీడ్ టు చేంజ్. అంటే నా రిమోట్ నా చేతిలోకి తీసుకోవాలి, నా ఎమోషనల్ రిమోట్. ఆమె అంటే నేను రెచ్చిపోతాను, ఆమె అనకపోతే నేను కూల్గా ఉంటాను. అంటే రిమోట్ ఎక్కడుంది? అవతల వాళ్ళ చేతుల్లో అవతల వాళ్ళ చేతుల్లో ఉంది.